పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. తన దిష్టి కామెంట్లకు సంబంధించి అడ్డగోలుగా కారు కూతలకు కూడా జరిగింది కొంతమంది పెద్ద ముత్తైదులు. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడినారు, కవితక్క మాట్లాడింది, షర్మిలక్క మాట్లాడింది, వైసీపీ పేరుని నాని మాట్లాడినాడు. ఇదంతా అయిపోయింది. వీళ్ళందరికంటే హైలైట్ ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అంటారు, పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చారు అంటారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మా భవిష్యత్తు లేదు అంటారు, పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు అని చెప్పేసి స్టేజ్లు ఎక్కితే పొగుడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ని తన తోటి మిత్రులు సన్నిహితులు తిడతా ఉంటే, టార్గెట్ చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా మాటలు తూలి మాట్లాడుతూ ఉంటే, కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం బయటికి రారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అంశం, ఈ రోజేం కాదు. పవన్ కళ్యాణ్ గారి పేరుని వాడుకుంటారు, ఫేమ్ని వాడుకుంటారు, నేమ్ని వాడుకుంటారు, ఏదైనా వాడుకుంటారు. కానీ ఆయనకి కష్టం వస్తే మాత్రం బయటకు రాదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కత్తి మహేష్ చనిపోక ముందు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారీతిని తిట్టేవాడు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా